మనం ఫైట్ చేయాల్సింది వీళ్ళతోని కాదు, వీళ్ళ బాస్తోని. వాడు ఎక్కడున్నాడు వెతకాలి త్వరగా. నాకు తెలిసిన అతని పక్కకే ఉన్నాడని చెప్పాడు. వెళ్దాం పదండి, ఫాస్ట్గా వెళ్ళి వాడిని అంతం చేసేద్దాం. ఇదేంది ఇంతుంది? ఇదేనా అది? ఇది కాదు, అది వెరైటీ ఉంటుందంట. పదండి. వాడు ఒక సైంటిస్ట్ అంట గైస్. వాడిని మన దేశంలో ఉన్న వాళ్ళందరూ బ్యాన్ చేసేసరికి వాడికి అలా కోపం వచ్చింది. ఇదే గైస్ అది. పదండి లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఎంత బ్యాన్ చేస్తే మాత్రం ఊరినే నాశనం చేస్తాడు వీడు అంతు చూడాలి. జాగ్రత్తగా వెళ్ళాలి మనం. లోపల చాలా జాంబీస్ ఉంటాయి. అందుకే మనం కత్తిని లోపల దాచిపెట్టుకుందాం. రే ఎక్కడున్నాడబ్బా? ఇక్కడ ఇదే ఈ లిఫ్ట్ అనుకుంటా. ఓకే, పైనకైతే వెళ్దాం. ఎన్ని ఫ్లోర్లు ఉందో? ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? మనం పైన వెళ్ళాలి. అన్నీ సేమ్ ఉన్నాయి రూమ్లు. వచ్చేసినాం. ఇది అగ్గోని గైస్ జాంబీ. ఇది జాంబీస్ కూడా ఉన్నాయి అంటే ఇదే గైస్ వాడు టెస్టింగ్ చేసే రూమ్ అయితే. ఇక్కడ కూడా ఉన్నాడు. చావు. అమ్మో, ఇందులోనే అనుకుంటా వాడు ట్రై చేసేది. ఇక్కడ లేడు కదా. ఎక్కడున్నాడు వాడు? అవును, మనం ఎగిరచ్చు కదా. ఎక్కడున్నాడు అబ్బా? ఇక్కడ ఇంకో జాంబీ ఉన్నాడు. చంపేద్దాం మెల్లగా వెళ్ళి. ఓకే, ఇలాగ వెళ్ళండు. ఓయమ్మ, నాకేమవుతుంది? ఓయమ్మ, ఇక్కడ ఉన్నానేంటి? అరే, నా డ్రెస్ ఎందుకు మారింది? నా ఆయుధం ఎక్కడికి వెళ్ళింది? వాడే అనుకుంటా వాడు వస్తున్నాడు, ఆ సైంటిస్ట్. రే, ఏం చేసావురా? నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఇలా ఎందుకు మారిపోయాను రా? ఇది నా ప్రదేశం, నువ్వు నన్ను ఏం చేయలేవురా. నీకు తెలీదు నేను అంతకుముందు ఏం చేసావాడు. తీసుకో. నువ్వు నాతో పెట్టుకుంటే ఆ యముడితో పెట్టుకున్నట్టే. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను ఒక సైంటిస్ట్ని. ఈ మందుతో నిన్ను చంపి పాతేస్తా. నువ్వు గమనించలేనట్టున్నావు. నేను నీ దగ్గరికి వెళ్ళి ఒకటి ఎత్తుకొచ్చా. రారయ్యా, నువ్వు నేను తేలిపోవాలి. రారా చూసుకుందాం. మొత్తానికి నా ఇల్లు అయితే కట్టేసుకున్నా. మొత్తానికి నా సంతిల్లు నాకు వచ్చేసింది. మనం వెళ్ళి మన బాబాయ్ గారికి అయితే రెంట్ ఇచ్చేసేద్దాం. ఓకే, పదండి వెళ్దాం. ఈ పవర్ వల్ల నాకు గాల్లో ఎగిరే శక్తి కూడా వచ్చింది. ఇప్పుడు నేను రూముల దేవుణ్ణి అయిపోయాను. ఓకే, బాబాయ్ గారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే, దగ్గరికి వచ్చినాం. ఇక్కడనే. అరే ఏంటి ఇక్కడ ఇల్లు లేవేంటి? అరే ఇక్కడే ఉండాలి కదా ఇల్లులు. అరే ఇల్లులని మాయమైపోయాయంటి. ఒక్క నిమిషం కిందకి దిగుదాం. ఏందబ్బా ఇక్కడ ఒక్క ఇల్లు లేదు? అరే ఇక్కడే ఉండాలి కదా. ఒక్క నిమిషం, అక్కడ వాళ్ళు ఉన్నారు, అతన్ని అడుగుదాం. ఇక్కడ ఇంకెవరు లేరు కాబట్టి ఇతన్నే అడగాలి. ఇతనేంటి ఇంత ఘోరంగా ఉన్నాడు? రేపు పారిపోతున్నావు ఏంటి? చెప్పు. ఇక్కడ చాలా ఇల్లులు ఉండేవి, అవన్నీ ఎక్కడికి పోయాయి? చెప్తావా చెప్పవా? అరే పారిపోతావు ఏంట్రా?
చెప్పకపోతే ఇప్పుడు నేను చంపేస్తా. చెప్పు. కొన్ని నెలల క్రితం ఒకడు వచ్చి ఇక్కడ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. అతని అడ్రస్ నీకు చెప్తా, తీసుకో. వాడక్కడ ఉండకపోవాలి, నీ పని అయిపోద్ది. వెంటనే వెళ్తా, నువ్వు ఇక్కడనే ఉండు. పదండి గైస్, వాడు మనకు అడ్రస్ ఇచ్చాడు, తొందరగా వెళ్దాం. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎవడ్రా నువ్వు? మా బాబాయ్ గారిని ఇచ్చిపెట్టు, లేదంటే చంపేస్తా నేను. సంవత్సరం కింద నువ్వు ఒకని చంపావు కదా, నేను వాడి తమ్ముణ్ణి. ఓహో, నువ్వు ఆ గోస్ట్ సైంటిస్ట్ బ్రదర్ వా? నిన్ను చంపడం కోసం మా అన్న దగ్గర నుండి తీసుకున్నా. కాచుకో. అరే ఎక్కడ పోయాడు? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీకు తెలీదు మావాడు అంతకుముందు ఏం చేశాడు, ఏం చేసేవాడు. వాడు ఒక గ్యాంగ్స్టర్. వాడంత పెద్ద గ్యాంగ్స్టరా? గ్యాంగ్ వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతడు ఒక్కడు వస్తాడు మాన్స్టర్.